ఒకవైపు జాగృతి పార్టీ అధ్యక్షులు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన ఆ పార్టీ నాయకులపైన విమర్శలు చేస్తూ ఉంటే అదే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు జాగృతి పార్టీకి సంబంధించినటువంటి ఫౌండర్ ముఖ్య నాయకులు మనతో ఉన్నారు. ఆ, ఆ జాగృతిలో ఉండలేము మేము అంటున్నారు. ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి అంటే ఇప్పుడు వారు ఎమ్మెల్సీగా రాజీనామా చేశారనుకోండి. సో కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఇదే అంశంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భిక్షపతి అని ఉన్నాడు. అన్న ఎట్లా చూస్తారు అంటే ఇవాళ జాగృతి అని ఇదే తెలంగాణ జాగృతి ఉందో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుందా లేకపోతే వ్యతిరేకంగా పనిచేస్తుంది? ఎందుకంటే అధ్యక్షురాలు ఆ విధంగా మాట్లాడారు. వాస్తవానికి తెలంగాణ జాగృతి అనేది ఒక ఎన్జిఓ. మేము మొదటి నుంచి కూడా ఎన్జిఓ కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో జాగృతిలో ఉన్నాం. ఎట్ ఎ టైం పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. నేను ఆందోళన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వేసిన అక్కడ వైఎస్ఎంపీ కూడా పనిచేసిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా కూడా నన్ను ఒక బీసీ బిడ్డ నన్ను మరి కేసీఆర్ గారు ఆదరించి నాకు పదవి ఇచ్చారు. మేమందరం కూడా దాన్ని పనిచేస్తూ ఉన్నాం. అయితే ఒక 6 months ముందు దాకా కూడా బీఆర్ఎస్ జాగృతి అందరం కూడా మన కేసీఆర్ గారికి పనిచేయాలి, కేసీఆర్కి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా కవిత ఆధ్వర్యంలో అందరం ఉన్నాం. కానీ ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత నుంచి అక్క చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల, అక్క ప్రవర్తనల వల్ల మేమందరం కూడా విసుగు చెందినాం. కార్యకర్తలు అందరం కూడా అరే మేము ఈరోజు తెలంగాణ కోసం కేసీఆర్ గారు పనిచేసాం, కేసీఆర్ గారు తెలంగాణ కోసం పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎన్నుకుండాలని చెప్పి మేము జాగృతిలో పనిచేస్తూ ఉంటే మరి తెలంగాణ జాగృతి రోజు విరుద్ధంగా మరి అక్క విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదేందని మరి అక్క ఎప్పుడైనా పిలిచి మాట్లాడుతా అని ఆవిడ చాలాసార్లు అనుకున్నాం. కానీ ఇన్ని 6 నెలల కాలంలో ఇప్పటివరకు అక్క ఏ తెలంగాణ జాగృతి కార్యకర్తను పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. తన సొంత ఎజెండాతోనే పోతూ ఉన్నది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో నిన్న ప్రెస్ మీట్ చూడొచ్చు, అంతకుముందు ప్రెస్ మీట్ చూడొచ్చు. ఏంటంటే పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా ఇటు హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం, కొన్ని రోజులు కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, కొన్ని రోజులు సంతోషాన్ని టార్గెట్ చేయడం చేస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ ఏమో మరి ట్విట్టర్ని పనిచేస్తారా, తెలంగాణ బగ్గుమనాలి కదా, మరి కేసీఆర్ గారి నోటీసులో మీరు ఏం చేస్తున్నారని ఒకసారి రామన్నను ప్రశ్నిస్తారు. ఓ రోజు హరీష్ అన్నను మరి నువ్వు కుట్ర చేస్తున్నావు, నువ్వు పార్టీని గుంజుకోని ప్రయత్నం చేస్తున్నావు, నా మీద కామెంట్లు చేస్తున్నావు అని చెప్పి కొన్ని రోజులు మాట్లాడుతుంది. సంతాన ఆడ నా లెటర్ లీక్ చేసిండు, సంతాన ఇది చేసిన అది చేసిన సంతానం మీద చెప్తా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ అన్న రాష్ట్రంలో ఉన్న అనేక మంది అందరి కార్యకర్తల కోసం రోజు తెలంగాణ భవన్కి రావడం, కార్యకర్తలను కలవడం, అనేక సమస్యలు ఉండడం, ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడం, ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఆదుకునే విధంగా ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన పనిచేస్తూ ఉన్నారు. అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు హరీష్ రావు గారు ఆయన నిబద్ధతను ప్రశ్నించాల్సిన అదే అవసరమే లేదు. ఎందుకంటే ఆయన కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడు. ఒక్కొక్క నాడు అక్క మీద కామెంట్ చేయాల్సిన సందర్భం వస్తే కూడా కార్యకర్తలు అందరికీ హరీష్ ఒకటే మాట చెప్పింది, మా ఆయన కవిత అని మా ఇంటి ఆడబిడ్డ, ఎవరు కూడా ఆ మాట అనొద్దు, అవసరమైతే 2 మాటలు పడదాం తప్ప మనం మాట్లాడొద్దని మరి కవిత గారి గురించి అంత గొప్పగా చెప్పిండు కార్యకర్తలకు. కానీ ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు? ఈరోజు మీరేం చేస్తారు? హరీష్ రావు అవినీతి చేసిండు, హరీష్ రావు అది చేసిండు మీరు ఆయనను మీరు శంకిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి ఇంకో పాట అన్నారు మీరు హరీష్ రావు గురి పట్ల, మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా ఆయన ఆలోచన చేస్తుండ అని చెప్పి మాకు అనేక సందర్భాల్లో హరీష్ అన్న చెప్పిండు. మనం కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడానికే పనిచేయాలి, మనకు రాజకీయ భవిష్యత్తు లేకున్నా పర్లేదు, కానీ మనం ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం చేయడం కోసం మేము అందరం పనిచేయాలని చెప్పి కూడా అనేక సందర్భాలు మాకు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మా జిల్లా కార్యకర్తలు అందరం పోయినప్పుడు కానీ అక్కడ ఏదైనా సందర్భంలో కలవడానికి పోయినప్పుడు కూడా అనేక సందర్భాలు నేను చెప్పాను. అంత నిబద్ధత గల కార్యకర్త నాయకుడు హరీష్ అన్న. మీరు ఈరోజు ఆయనను పట్టుకొని ఇంతకుముందు ఒక 3 నెలల కింద కూడా మీరు ఒక టెలివిజన్లో టీవీలో మాట్లాడుకుంటూ లేదు మన హరీష్ అన్న గొప్ప నాయకుడు, చాలా కష్టపడతా, రెస్ట్ తీసుకో, మేము అనేక సార్లు చెప్పినామని చెప్పి కూడా మీరు మాట్లాడారు. మరి 3 నెలల కింద మాట్లాడింది అబద్ధమా, నిన్న మాట్లాడింది అబద్ధమా? మీరు 3 నెలల కింద మాట్లాడిన విషయం అబద్ధమా, నిన్న మాట్లాడిన విషయం అబద్ధం అడుగుతున్నా. హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఉంది కవిత అనే దానిపైన ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? కవిత ఖచ్చితంగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హరీష్ రావు లాంటి పట్టున నాయకుడు కనుక పోతే పార్టీని ఏమైనా విచ్ఛిన్నం చేయొచ్చని ఆలోచన చేస్తురేమో. మరి అందుకే హరీష్ రావు గారిని పార్టీకి దూరంగా చేయాలనుకుంటున్నారేమో. అది కుట్ర నడుస్తుందేమో, జాతీయ స్థాయిలో ఏదైనా కుట్ర నడుస్తుందేమో, చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఏదైనా కుట్ర నడుస్తుందేమో అని మేమందరం మాకు ఇంటర్నల్గా మేము కార్యకర్తలందరం కూడా మాట్లాడుకున్నప్పుడు వచ్చిన సందర్భం మీకు చెప్తా లేదు. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు హరీష్ రావు వెనకాల, ఒకటే ఫ్లైట్లో వేయరు అన్నట్టుగా ఇప్పుడు కూడా వాళ్ళు ఇద్దరికి మాట్లాడుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతారు. నేనంటున్నా రేవంత్ రెడ్డికి మొగుడు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఏ పని చేసినా, ఎట్లాంటి దుర్మార్గం పని చేసినా ఈరోజు ఎంబడిబడి కొట్లాడుతున్నది హరీష్ రావు గారు. హరీష్ రావు అంటే ఆయన కొట్లాడతారు తప్ప కాళ్ళ మీద పడడు. హరీష్ రావు అంటే ఆయన కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. నేను హరీష్ 18 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆయన వెనక అనేక సందర్భాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి.
కొట్లాడదామంటారు తప్ప కాంప్రమైజ్ అనే పద్ధతి లేదు. ఓన్లీ మనోడు వస్తే కాంప్రమైజ్ అవుదాం, ప్రతిపక్ష పోతే ఎట్టి పరిస్థితి కొట్లాడాలన్న ఒక సంకల్పం ఉండే నాయకుడు హరీష్ రావు. ఆయన లొంగిపోవడం అనే ప్రసక్తి లేదు. ఆయన కొట్లాడదామని బరిగీసి కొట్లాడే వ్యక్తి హరీష్ రావు గారు. రేవంత్ రెడ్డి అసుంటోళ్ళు 100 మంది వచ్చినా హరీషన్ లాంటి వాళ్ళు ఒక్క కాలిగొట్టి కూడా జరపని తెలియజేస్తా ఉంది. కవిత గారు మరి ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చి కాళేశ్వరం విషయంలో అవినీతి హరీష్ రావు చేసిన అనడము, మొన్న ఏదో కొన్ని విషయాలు కూడా వారు బయట చెప్తాను. ఈరోజు కాళేశ్వరం వల్ల తెలంగాణ సస్యశ్యామలమైంది. ఇప్పుడు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించారు. ఒక్క కాళేశ్వరంలోనే సుమారు 8 బ్యారేజ్ 9 బ్యారేజ్లు ఉన్నాయి. అవన్నీ కట్టిరు. 2-3 సంవత్సరాలే కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేశారు. హరీష్ అన్న కుటుంబాన్ని ఇడిచిపెట్టి ఆయన సొంత రెస్ట్ ఇచ్చిపెట్టి సొంత పనులు కూడా ఇచ్చిపెట్టి మరి కాళేశ్వరం కట్టించారు. ఎందుకు కట్టించారు? కేసీఆర్ గారి ఒక కళను నెరవేర్చాలి. తెలంగాణ ప్రజలను సస్యశ్యామలం చేయాలంటే పాడి పంటలు పండాలి, నీళ్ళు ఇవ్వాలని ఒక సంకల్పం, దృఢమైన సంకల్పంతో పనిచేసుకుంటూ వస్తున్నారు. మరి ఇన్ని రోజులు మరి హరీష్ రావు గారు గొప్ప హరీష్ చాలా చేసిరని మీరు చెప్పారు కదా. మరి ఈరోజు కాళేశ్వరం మీద అంతగానో కష్టం చేసిండు. మరి అవినీతి జరగలేదని ఇంతమందిని కొట్లాడుతుంటే, 60 లక్షల మంది కార్యకర్తల మేము కొట్లాడుతుంటే, నువ్వు ఒక్కదాని కాళేశ్వరం అవినీతి జరుగుతాం ఎట్లంటావక? నేను ఖచ్చితంగా నేనైతే అనుకుంటా ఉన్నా, ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ ఉందా బీజేపీ పార్టీ ఉందా కానీ ఎవరైతే ఒకరు ఖచ్చితంగా అక్కను ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేస్తురేమో మాకు అనిపిస్తూ ఉంది. అక్క నేనైతే ఇప్పటికైనా చెప్తున్నా, మీరు కూడా ఇవన్నీ బంద్ చేసుకొని మీరు కేసీఆర్ గారి నాయకత్వం అందరం కలిసి పనిచేసి ఈ తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందాము. ఈ దుర్మార్గ రేవంత్ రెడ్డి పాలనను పొడగొట్టాలంటే మనం అందరం కలిసి పనిచేయాల్సిన సందర్భం ఉంది. మీరు మళ్ళీ మరి సారిని క్షమించమని అడిగి మీరు మళ్ళీ పార్టీతోనే పనిచేయాలని చెప్పి నేను అక్కడ విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ జాగృతికి సంబంధించి ముఖ్య నాయకులు రాజసాగర్ మనతో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ కవిత అంటే ఇంతకుముందు పార్టీకి అయితే రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ తన పదవి కూడా రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ నిన్న చూసాము. అయితే ఆ వ్యాఖ్యలు ఏదైతే పార్టీలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు అదే జాగృతికి చెందినటువంటి నాయకులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? పార్టీకి సంబంధించిన చాలా వ్యాఖ్యలు కవిత చేశారు. మేము ఏమంటున్నామంటే గతంలో కేసీఆర్ గారి ఆలోచన విధానాల పరంగానే తెలంగాణ జాగృతి ఏర్పడింది. కేసీఆర్ గారి కోసం పనిచేస్తుంది కాబట్టి తెలంగాణ జాగృతిలో మేమందరం కూడా పనిచేసినాం. కేసీఆర్ గారు తీసుకున్న తెలంగాణ కోసం ఏది అవసరమో అది తెలంగాణ జాగృతి కవిత గారు పనిచేసిన ఆశతోని కవిత గారి కోసం పనిచేసినాం. గత 10-18 సంవత్సరాలు కూడా అట్లనే పనిచేసుకుంటూ పోతాము. అదేవిధంగా నమ్మినాం, అదేవిధంగా పనిచేసుకుంటాం ముందుకు పోతాం. కానీ గత 5 నుంచి 6 నెలల క్రితం నుంచి పనిచేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రు. కాబట్టే మేమందరం కూడా జాగృతి నాయకులు ఒక ఆలోచనలో పడి అసలు తెలంగాణ కోసం పనిచేసే విధంగా పనిచేస్తున్నాం, తెలంగాణ వ్యతిరేక శక్తుల కోసం పనిచేస్తున్నారు అనే విషయంలో చాలామంది నాయకుల మాయమాయ గురమే మేము కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా పనిచేస్తుంటే పార్టీ ప్రోగ్రాం మాత్రమే పోతాం. కానీ ఇలా జరుగుతుంది. ఇవాళ నిన్నటికి నిన్న ఇలా మీరు కేసీఆర్ గారిని అన్నారు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా ఇలా హరీష్ రావు గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, ఇలా జగదీష్ రెడ్డి గారిని కావచ్చు, సంతోష్ రావు గారిని కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడిని మీరు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలా హరీష్ రావు గారు ఇలా కాళేశ్వరం విషయంలో ఇలా అసెంబ్లీలో ఆయన ఒక్కడే వ్యక్తి ఇలా 8 మందిని చీల్చి చెండాడిన వ్యక్తి కేసీఆర్ గారి మీద మచ్చ రాకుండా కొట్లాడుతూ ఉంటాడు. ఏ విషయంలో ఇలా కాళేశ్వరం విషయం తెలుసు, ఇలా దాన్ని ఎట్లా బదనాం చేయాలి, కేసీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారు మానసికంగా ఎట్లా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ప్రత్యక్ష ఎట్లా ప్లాన్ చేస్తుంటారు, వాటన్నిటిని కూడా ఆపోజిట్గా బద్దలు కొట్టి హరీష్ రావు గారు పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు మాట్లాడటం వల్ల అది ఎవరికి నష్టం? ఇలా బీజేపీకి ఉపయోగపడుతుందా, ఇలా కాంగ్రెస్కి ఉపయోగపడుతుందా? బీఆర్ఎస్ పార్టీకే నష్టం కదా. అట్లనే ఇలా మీరు జగదీష్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కేసీఆర్ గారితో ఉంటారు. మొట్టమొదటి నుంచి కేసీఆర్ గారు ఏ పని చెప్పినా కూడా తూచా తప్పకుండా చేసే వ్యక్తిని ఆయనని మీరు మాట్లాడారు. ఇలా సంతోష్ రావు గారు కేసీఆర్ గారు రాజకీయంగా ప్రతి కార్యక్రమం సక్సెస్ చేస్తుంటే దాని వెనక సంతోష్ రావు గారు ఉంటుంది. ఆయన శక్తి ఉంటుంది, ఆయన జీవితం, ఆయన వ్యక్తిగత జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసి కేసీఆర్ గారు గొప్ప. అలాంటి వ్యక్తులను మీరు మాట్లాడుతున్నట్టే మేము అర్థం చేసుకోవాల్సిన మీరు ఎవరి కోసం పనిచేస్తూ ఉంటారు. ఇలా మీ ఆలోచన విధానాన్ని ఎవరి కోసం? తెలంగాణ కోసం పనిచేస్తున్నాయి, తెలంగాణ వ్యతిరేకం కోసం పనిచేస్తున్న ఆలోచన విధానం. కాబట్టి ఇలా మేమందరం కూడా తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానంగానే తెలంగాణ జాగృతి నాయకులు పనిచేయాలి, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం. ఎందుకు టార్గెట్ చేసింది ఆ 2-3 వ్యక్తులనే? పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లింకప్లు ఉన్నాయని చెప్పి ఒకటే ఫ్లైట్లో ప్రయాణించారని చెప్పి కూడా కవిత గారు ప్రస్తావించారు. మాట్లాడవచ్చు బ్రదర్, అవి మాట్లాడవచ్చు ఎట్లా ఎవరు ప్రయాణం చేసిండ్రో ఎవరు ప్రయాణం చేయలేదు మాకు ఎవరికైతే తెలియదు. మీరు కామెంట్ చేస్తుండ్రు,
అది నిజం అనేది విషయం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఒకటి మాత్రం చెప్తా, హరీష్ రావు గారు ఎప్పుడు కూడా చెప్తా ఉండే, నేను కేసీఆర్ గారికి విధేయుణ్ణి, కేసీఆర్ గారు ఏ చెప్పినా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికుని, అంతే తప్ప నేను బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి కానీ వ్యతిరేకంగా పనిచేసే నాయకుడు కాదని 100 సార్లు చెప్పిండు. కాబట్టి మేము గట్టిగా నమ్ముతాం ఏంటంటే ఇవి మాట్లాడి గుడ్డగాల్చి మీద వేయచ్చు. ఏం అవసరం మరి కవిత గారికి ఏం అవసరం? తన పార్టీ నాయకులని ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మాట్లాడని వ్యక్తి నాయకురాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు అదే తెలంగాణ ప్రజలందరికీ కూడా గుండెల మీద క్వశ్చన్ అది. కవిత గారు ఎందుకు ఇట్లా మాట్లాడతారు? కుటుంబ సభ్యురాలు కదా, ఇంకా ఏదైనా ఉంటే తనే కడుపులో పెట్టుకొని దాచుకోవాలి. బయట వాళ్ళు మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంటుంది. తనే కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నట్టే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, కేసీఆర్ కానీ ఇలా ఏ కేసు, ఇలా కాళేశ్వరం చూసుకున్నా, ఇలా ఫార్ములా చూసుకున్నా, ఇలా లగచర్ల భూమిలో చూసుకున్నా, ఇలా 10 మంది ఎమ్మెల్యేల విషయం చూసుకున్నా, దేంట్లో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ కాలేకపోతుంది. ఇలా ఏం చేయాలి? కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో చేస్తున్నది తప్ప ఎంతసేపు కేసీఆర్ గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలాంటి వెనక చేసే పనులు ఆమెని ఇబ్బంది పెట్టి ఆమెను ఏం చేస్తుండ్రో, ఎందుకు భయపెడుతుండ్రో, ఎందుకు ఇబ్బంది పెడుతుందో ఆ విధంగా ఇబ్బంది పెట్టి కేసీఆర్ని దెబ్బతీయాలని ఆలోచన చేస్తుంది తప్ప ఇందులో వేరేది ఏం లేదు. కేసీఆర్ గారిని ఎట్లనైనా డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి పనులు చేస్తారు. ప్రచారం జరుగుతుందన్న రామన్నకు సంబంధించి, కేటీఆర్ గారికి సంబంధించి సొంత చెల్లె నా మీద కుట్ర జరుగుతుందని తెలంగాణ భవన్లో చెప్తే ఎందుకు మాట్లాడలేకపోయిండు? సొంత చెల్లె కదా, కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదన్నట్టు కూడా కవిత గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఏం కుట్ర చేసిందంటే అవి మాట్లాడాలి, ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు. నువ్వు కుట్ర చేయాల్సిందంటే నువ్వు భవన్లో నీకు ఒక స్థాయి ఉంది, నువ్వు ఒక పార్టీలో కీలక సభ్యురాలు, నీ కిందనే వ్యవస్థ ఉంది, నేను చాలా పెద్ద నాయకురాలని మీరే చెప్పుకుంటారు, మీరు చెప్పుకొని తీసుకునేంత శక్తి మీకున్నది. ఎవరు కుట్ర చేస్తుంటారో, ఎవరు మాట్లాడుతుంటారో భవన్లో చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇంట్లో చెప్పుకోవచ్చు. ఇంట్లో నేను ఏమంటున్నా అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదే విషయం మీకు ఇలా బాధపడ్డారు కదా, అదే విషయం మాట్లాడారు. మీ సంస్థలో పనిచేసే నాయకులు ఇలా నేనే మీ సంస్థలో పనిచేసిన నా మీద కుట్ర చేస్తుండ్రు, నా మీద ఫేస్బుక్లో రాస్తుండ్రు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి అక్క అంటే ఇలా నొదురుతున్నవి పక్కకు పోయి ఇలా మీకు అదే జరిగింది కదా. ఎప్పుడు ఏ నాయకుని ఏ విధంగా చూస్తే ఇలా పొట్టొండి పొడుగుడు కొడితే పొడుగుని పోషమ్మ కొడతాను, అదే మీకు ఇలా చుట్టుకుంది కదా. కర్మ విల్ హిట్ బ్యాక్ కదా. మీరు ఏ విధంగా అయితే మీ నాయకుల మీద కానీ మీ కార్యకర్తల మీద ఏ విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించినారో అది ఇవాళ మీకు డైరెక్ట్గా మీకు అదే విధంగా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా కార్యకర్తని నాయకుడిని కాపాడుకుంటే వాడు ఎప్పుడు కూడా మీతో ఉంటాడు. ఏం చెప్తున్నాను ఫైనల్ కవిత గారికి? మీరు పార్టీలో జాగృతిలో ఉంటున్నారా లేకపోతే కేసీఆర్ కోసం పనిచేస్తారా? దేనికి ఇలా వచ్చిందే కేసీఆర్ గారి కోసం పనిచేస్తామని ముందు చెప్పాలన్న ఆలోచనతోనే ఇలా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాతో పాటు ఉన్న నాయకులందరూ కూడా కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాం, కేటీఆర్ గారి కోసం, హరీష్ రావు గారి కోసమే పనిచేస్తామని క్లియర్ కట్గా చెప్పాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. నేను తనకొక్కటే చెప్తున్నా, మీరు ఏ పని చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా పనిచేయండి, బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది తప్ప తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతులకు మాత్రం పోకుండా ఉండాలనే ఆలోచన చెప్తాను. ఆ విధంగా పనిచేయద్దు. మీరు తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే విధంగా, తెలంగాణ ఆలోచన విధానాల విధంగా పనిచేసే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరుగుతూ ఉంది? కవిత గారు సొంత అన్ననే, సొంత బావనే, సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయాన్ని ఎట్లా చూస్తున్నారు? నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది, ప్రపంచం బాధ శ్రీశ్రీదంట, కృష్ణశాస్త్రి బాధ అంతా ప్రపంచానికి అంట. అట్లనే తెలంగాణ బాధ అంతా కేసీఆర్ గారు తీసుకున్నారు, కానీ ఇప్పుడు కవితమ్మ బాధ అంతా తెలంగాణ తీసుకోవాలి. ఏం బాధ వచ్చిందో కవితమ్మకి అర్థమవుతుంది. నేను 5-6 సంవత్సరాలుగా తనతో క్లోజ్ అసోసియేటెడ్గా ఉన్నాను. తన శ్రేయోభిలాషిని కూడా నేను, తను నిజంగా తనకు శ్రేయోభిలాషిని కూడా నేను. కానీ ఈ 3 నెలలుగా తన ఆచరణ ఏదైతే ఉందో, తన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఆయుధంగా మారే పరిస్థితి. తను తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని అనట్లేదు నేను. ఏదో తెలంగాణ అస్తిత్వాన్ని, ఈ తెలంగాణని మళ్ళీ వలస కేంద్రంగా మార్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రాకుండా ఉండడం కోసం ఏదైతే అటు నరేంద్ర మోడీ గారు, అటు పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వారి ఉమ్మడి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు కాసుకొని కూర్చున్నారు. మీ మాటలు, మీ చర్యలు వారికి ఆయుధంగా ఉపయోగపడుతుంది. మీరు నాకు అనిపిస్తుంది ఈ 3 నెలలుగా చూస్తే మీరేదో ఒత్తిడికి లోనవుతున్నారు, మీరేదో బ్లాక్మెయిల్కి గురవుతున్నారు, మీరేదో ప్రలోభాలకు గురవుతున్నారు. యుద్ధం చేసినట్లుగా తన్ను సస్పెండ్ చేసి తీరాల్సిందన్న పద్ధతిలో ఆమె వ్యవహారం చేసిందండి. మీరు గమనించండి. తెలియదా తను సీనియర్ నాయకురాలు, ఎంపీగా పనిచేసింది.
అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అద్భుతంగా అవగాహన ఉంది తనకి, తెలంగాణ కల్చర్ మీద అవగాహన ఉన్నది, తెలంగాణ ఇష్యూ మీద అవగాహన ఉన్నది. కానీ తాను మాత్రము నన్ను సస్పెండ్ చేస్తారా లేదన్న పద్ధతిలో ఆమె వ్యవహారం చేసింది. చేయాలని ఒకవైపు అనుకుని అంతే కదా, మీరు గమనించండి. కేసీఆర్ గారు ఎట్లా ఆయన ఎంత కఠినంగా ఉంటాడో తెలియదా తనకి, తన కూతురు వారి కూతురు ఆమె. ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటాడు. పార్టీ కోసం కష్టపడ్డా అట్లాంటి ఒక డైనమిక్ లీడరు ఇవాళ మీరు అన్ని రకాలుగా మీరు మాట్లాడుతూ పోతుంటే మాట మీద మాట. ఒక రోజేమో దయ్యాలు ఉన్నాయన్నారు, ఒకరోజేమో కేటీఆర్ గారు నాకు నాయకుడే కాదు నాకు కేసీఆర్ గారు అన్నారు, నిన్ననేమో మళ్ళీ కేటీఆర్ గారు మాకు నాయకుడు నాతో మాట్లాడారని అన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ మీరే. మాట తప్పు మీద తప్పు మీరు చేస్తూ పార్టీ కంపల్సన్గా ఆమెను సస్పెండ్ చేసే పరిస్థితిలోకి ఆమెని చేసుకున్నది. తన విషయాది, తనే పార్టీ నుంచి వెళ్ళిపోవాలనే పద్ధతిలో తన వ్యవహారం చేసింది. మీరు 3 నెలలుగా గమనిస్తే కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది, రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు కాదు, కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది తన ఆచరణ ఏ రకంగా ఉందో. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆమె ఏదో బ్లాక్మెయిల్ గురవుతున్నది, తను ఏదో ఆ ప్రలోభాలకు గురవుతున్నది, దానివల్లనే ఈ స్టెబిలిటీ ఇచ్చింది. ఇలా ఏందండి, తెలంగాణ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని ఇలా మొత్తం 1 కోటి ఎకరాలకి నీళ్ళు వచ్చి అద్భుతంగా పంట పండి ఢిల్లీ పాలకులు కొనలేని పరిస్థితుల్లో పంట పండిస్తే ఇలా ఆ ప్రాజెక్టు ఇలా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, ఇది అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడితే మీరు దాన్ని ఎండార్ చేస్తారా? చేయడం అంటే ఏంది? తెలంగాణకి మీరు లాభం చేసినట్లా? నేను కవితమ్మకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆమె శ్రేయోభిలాషిగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ రాజకీయ భవిష్యత్తుకైనా, ఈ తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తుకైనా శ్రీరామ రక్ష కేసీఆర్ గారు. ఇంకా ఎవ్వరు కూడా ఈ తెలంగాణను కాపాడలేరు. మీకు కూడా వారే రక్ష, మీరు స్వయంగా వారి కూతురు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడండి. ఇలా తెలంగాణ చాలా ఇబ్బందులు ఉన్నది. అనేక త్యాగాల తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల్లో అద్భుతంగా అభివృద్ధి జరిగింది. అట్లాంటి అభివృద్ధి ఇలా ఆగిపోయింది. రైతులు యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా కాళేశ్వరం రిపేర్ని ఆపేసి దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, తను ఇచ్చినటువంటి పెన్షన్ హామీలు లేవు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు లేవు, 6 గ్యారెంటీలకు పక్కపోయింది, ఎటో పోయింది. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు జీవితాలతో చెలగాట మాడిండు రేవంత్ రెడ్డి గారు. అనేక సమస్యల మీద ఇలా ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, అన్ని రకాల ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే రావాలని కోరుకుంటే మీరు ఇవన్నీ వదిలిపెట్టి మీరు వీటి మీద మాట్లాడకుండా, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడకుండా మీరేదో హిడెనిజాన్ని పెట్టుకొని మీరు ఈ రకంగా ఒత్తిడికి గురై మీరు నష్టపోతున్నారు, పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ భ్రమల నుంచి, ఆ ఒత్తిడుల నుంచి, ఆ బ్లాక్మెయిలర్స్ నుంచి మీరు బయటకు వచ్చి మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడండి. మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఈ తెలంగాణ ఇలా అనేక సంవత్సరాల తర్వాత, త్యాగాల తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ తెలంగాణని కోసము మాలాంటి వాళ్ళము, నేను 6 నెలలు జైల్లో ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా. నా కొడుకు పుడితే కూడా 1 మంత్ తర్వాత నేను చూసినాను. అట్లా ఈ తెలంగాణలో అనేక మంది ఉన్నారు. త్యాగాల తెలంగాణ ఇది. ఈ తెలంగాణ రక్షణ కోసము ఖచ్చితంగా నిలబడతారు. మీరు ఆ వ్యతిరేక శక్తుల పక్షాన్ని నిలబడితే మిమ్మల్ని కూడా ఎదుర్కోవడానికి ఈ తెలంగాణ సిద్ధంగా ఉంటుంది. వేరే రాజకీయ శక్తులు పావులా మారుతుంది అనుకోవచ్చా కవిత? అది మనకు కనిపిస్తుంది కదా, మనకు కనిపిస్తుంది కదా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు, ఇలా ద వరల్డ్లో బెస్ట్ ప్రాజెక్టు, పెద్ద ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ప్రపంచంలో అన్ని గుర్తిస్తుంటే, అందరు గుర్తిస్తుంటే, ఇలా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కనిపిస్తుంది వరల్డ్ లార్జెస్ట్ ఎత్తిపోతల ఏదని చూస్తే కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని ఇలా అవినీతి ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఎండార్ చేయడం అంటే అర్థమైంది. ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితే లబ్ధి పొందేది ఎవరు? ఇలా ఇప్పుడు ఈ రైతులందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అట్లాంటి సందర్భంలో అసలు నాన్ ఇష్యూ అదంతా కూడా. మీరు ఎంపీగా ఉన్నారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, మీకు అవకాశం ఉన్నది. అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు అవకాశం ఆడ మాట్లాడకుండా మీరు బయట వేదికల మీద మాట్లాడుతూ, మీరు చిట్చాట్ చేస్తూ, మీరు కావాలనే మీరు సస్పెన్షన్ కోసము మీరు అర్రులు చాచినట్లుగా అనిపిస్తుంది మీ ఆచరణ చేస్తూ. నేను కవితమ్మకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను మీ శ్రేయోభిలాషిగా చెప్తా ఉన్నా, ఒక ఆడబిడ్డ, మీరు మన ఆడబిడ్డ, మీరు తెలంగాణ ఆడబిడ్డ, మీరు ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మీరు కేసీఆర్ నాయకత్వంలోకి పనిచేయండి.
తెలంగాణ ప్రజల పక్షాన నిలబడండి. అప్పుడు తెలంగాణకు మంచిది, మీకు మంచిది.